హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే జున్ను పాలు. నేను తీసుకున్న బెల్లం వచ్చేసి ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. ఆ పావు కేజీ బెల్లము బాగా నలగొట్టి పొయ్యి మీద పెట్టేశాను. అన్నిటికీ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదండి. కొన్ని కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. అవి ఫాలో అయితే మనం వంట గురించి ఎక్కువ కష్టపడే పని ఉండదండి. బెల్లం నలగొట్టేసి పొయ్యి మీద పెట్టేశాను. ఫస్ట్ రోజు జున్ను పాలు తీసుకున్నాను నేను. ఒక 2 గిద్దలు జున్ను పాలు తీసుకున్నాను. నార్మల్ పాలు ఒక 2 గిద్దలు తీసుకున్నాను. వాటికి ఒక పావు కేజీ బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. పంచదార ఒక టేబుల్ స్పూన్ అంతాలో ఇలాచీ ఏసి మిక్సీ ఏసానండి. అది దాంట్లో కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తే చక్కగా చిక్కగా గడ్డ జున్ను మనకి రెడీ అయిపోతుందండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కరెక్ట్‌గా 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఒక్కొక్కళ్ళు విజిల్ పెట్టకుండా విజిల్ పెట్టి చేసుకోవచ్చండి, ఏం కాదు. కరెక్ట్‌గా 3 విజిల్స్ సరిపోతుంది. ఎలా వస్తుందో ఒక్కసారి చూడండి. మనం అది విజిల్స్ వచ్చిన తర్వాత నైఫ్‌తో కానీ స్పూన్‌తో కానీ పెట్టి చూస్తే మనకి ఏం అంటుకోకుండా ఉంటే మంచిగా సెట్ అయిపోయినట్టేనండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో జున్ను. చాలా టేస్ట్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది. చాలా బాగుందండి. స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఫస్ట్ రోజు జున్ను పాలు కాబట్టి 2 గిద్దల పాలకి 2 గిద్దలు నార్మల్ మిల్క్ కలిపాను. ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.